యాదగిరి శేఖర్ రావు ఇండిపెండెంట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ రోజు మాన్కొండూరు మండల కేంద్రంలోని ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పట్టభద్రుల యాదగిరి శేఖర్ రావు కార్యక్రమంలో 500 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగి మంచిగా రాణించాలి అంటే టీచర్ల పాత్ర ఎంత ఉందో తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలన్నారు. పిల్లల చదువులో ఉన్న శ్రద్ధ ఏ సబ్జెక్టుల వారీగా ఎంతవరకు ఉందనేది ఇంటికి వచ్చాక చెక్ చేయాలి అని, చదువుతో పాటుగా పిల్లల్లో ఉండే సృజనాత్మకమైన అంశాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. చదువుతో పాటుగా ఆటల్లో రాణించాలే వారిని ప్రోత్సహించాలని కోరారు. చదువులో వచ్చే మార్పులే వారి కొలమానంగా తీసుకోవద్దన్నారు. పెద్దల పట్ల మరియు సమాజం పట్ల సేవా దృక్పథం కలిగి ఉండేలా ప్రోత్సహించాలి అని అన్నారు. సెల్ ఫోన్లు వాడడం వల్ల అనర్థాలను ముందుగా గుర్తించి సెల్ ఫోన్లకు దగ్గర అవ్వకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ట్రస్మా ఉపాధ్యక్షుడు పచ్చునూరి సురేందర్, మాన్కొండూరు మండల ట్రస్మా అధ్యక్షుడు రవీందర్, తస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమకు కష్టకాలంలో ఎన్నో సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా మరియు వివిధ మండలాలకు చెందిన అధ్యక్షులు, ట్రస్మా బాధ్యులు పాల్గొన్నారు. 40 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్న విద్యలో సమూలమైన మార్పు రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తపన పడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో కార్పొరేట్ విద్య, ప్రభుత్వ విద్య, బడ్జెట్ స్కూల్స్ అంటే మాలాంటి స్కూల్స్ విద్య 3-4 రకాలు ఉన్నాయి. కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ విద్య. ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులు పడుతున్న తపన విద్యార్థుల్లో చాలా ముందు వరుసలో తీసుకెళ్ళడానికి కోసం పడుతున్న తపన పాఠశాలలు. సో ఇద్దరు చాలా అవసరం. ఒక విద్యార్థి ఎదుగుదల కోసం పాఠశాల యొక్క మేనేజ్మెంట్, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల కాబట్టి ఇందులో టీచర్స్ ఉంటారు. ప్రత్యక్షంగా ఆస్తిపాస్తులు ఎవరు అంటే మీరే తల్లిదండ్రులు. ఇలా ప్రత్యక్షంగా మీరు ఫీజులు పే చేస్తే పాఠశాల రన్ అవుతుంది. మీరు ఎలాంటి ఫీజులు పే చేస్తే అట్లా పాఠశాల దానికన్నా ఎక్కువగా మిన్నగా ఇవ్వాలని మాకు పోటీ ఉంటుంది. అన్ని పాఠశాలల కన్నా నా పాఠశాలని గొప్పగా ఉండాలని ఇలా స్థానిక రవీంద్ర గారు అనుకుంటారు, మానకుంటున్నారు. వారి మిస్సెస్, నా పిల్లోడి యొక్క ఫ్యామిలీ, మన కుటుంబం వరకే మనం చాలామంది పేరెంట్స్ చూస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లోడు ఎక్కడికి పనిచేస్తాడంటే భారతదేశానికే కాదు ప్రపంచానికి చాలామంది సమాజంలో ఉన్న ఎందరో పేదల వాళ్ళకి వాళ్ళ కుటుంబమే కాకుండా దేశానికి కొంత సేవ చేయాలండి. ఎందుకు దేశానికి సేవ చేయాలంటే దేశం ఇలా మనకి ప్లేస్ ఇచ్చింది. దేశం ఇలా ప్లేస్ ఇచ్చింది. దేశం ఇలా స్వచ్ఛమైన మట్టినిచ్చింది. 10 రకాల మట్టినిచ్చింది. ఎర్రమట్టి అని, నల్లమట్టి అని, తెల్లమట్టి అని, రకరకాల బండలతో ఉండే మట్టి, అనేక రకాల మట్టిని ఇచ్చింది. అలాగే నీరుని ఇస్తున్నది, అలాగే ప్రకృతిని ఇస్తున్నది. మరి ఇంత చక్కగా దేశం మనకి, మన భారతదేశం, మన భారతీయుడైనటువంటి మనకు అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నదనేది నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది, పాఠశాలకు ఉన్నది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, అబ్బాయి చెడిపోవడానికి కారణం పాఠశాల టీచర్లు అంటారు. సేమ్ టైం ఇదే పాఠశాల టీచర్లు ఆ పిల్లోడు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులు అంటారు. సో ఇలా ఒక్కరి మీద ఒకరికి అనుకోనడం, నిందలు వేసుకొని ఒకరినొకరు అనుకోవడం, ఒకరొకరి మధ్యలో ఒక సామరస్యపూర్వమైన అంటే ఒక మంచి వాతావరణం, ఖచ్చితంగా నా పిల్లోడు చాలా చక్కగా చదవాలని ఇద్దరు బరువు అనుకోకుండా బాధ్యతగా ఒక రెస్పాన్సిబిలిటీ కన్నా తీసుకున్న ఎవరైతే అట్లా రెస్పాన్సిబిలిటీ ఉన్నారో అక్కడ పిల్లలే ఇలా మనం ముచ్చట పెట్టుకుంటున్నాం. పలానా వాడలో ఒక ఆయన ఇంజనీర్ అయిండు, ఒక ఆయన డాక్టర్ అయిండు, లేకపోతే ఒక ఆయన లాయర్ అయిండు, ఒక ఆయన సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి అయిండు, ఒక తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా తయారయ్యిండు అని మనం పేపర్లో చూస్తూ ఉంటాం. మనం వాడలలో, పట్టణాలలో, ఊర్లలో చూస్తూ ఉంటాం, నగరాల్లో చూస్తూ ఉంటాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే తల్లిదండ్రులు, పాఠశాల యొక్క టీచర్లు, మేనేజ్మెంటు, అది ప్రభుత్వ పరంగా అయినా ప్రైవేట్ పరంగా అయినా, ఈ ముగ్గురి యొక్క బాండింగ్, ఈ ముగ్గురి యొక్క బంధం